నా పిల్లలు మొదటి తృప్తి పొందాలమ్మా. నా పిల్లలు తృప్తి పొందకుండా నేను ఎలా ముందుకు తీసుకొచ్చి నా పిల్లలను తృప్తిపరచకుండా నీకు ఎలా పెడతాను? నా పిల్లల కోసం ఉంచింది అని యేసయ్య అంటే ఆమంటది, అయ్యా ప్రభువా, నీ పిల్లలు తృప్తి పడాలి, కానీ నీ పిల్లలు పెట్టేటప్పుడు వాళ్ళ మూతి దగ్గర నుంచి కింద పడతాయి కదయ్యా కొన్ని మెతుకులు, వాళ్ళు ఎంగిలి మెతుకులు పడతాయి కదయ్యా, ఎంగిలి మెతుకులు. అట్లా ఆ కింద పడిన ఎంగిలి మెతుకులు పెట్టినట్లుగా నేను కుక్కనేనయ్యా, నా పిల్ల కుక్క పిల్లే, మా కుక్క జీవితాలే, హీన బ్రతుకేనయ్యా మాది. దయతో కింద పడిని ఆ పెట్టినట్లుగా కుక్క పిల్లలకు పెట్టినట్టుగా పెట్టవయ్యా. నువ్వు ఒక్క మాట నిన్నేదన్నా అంటే ఏమండి, దేవుడు లేడు గీవుడు లేడు, ఏంది ఆడి చర్చి వాళ్ళ చర్చికి వెళ్ళేది ఏంది మనము అని అంటావు. కానీ కుక్క అంటున్నాడండి. ఈ రాత్రి వాక్యం వింటున్నావు. నీవు ఏదన్నా నీకు ఒక చెడ్డ కల వస్తే, ఒక చెడ్డ దర్శనం వస్తే, ఎవరన్నా నిన్ను కొంచెం బాధ పెట్టి ఇబ్బంది పెడితే నువ్వు ఇంకా దేవుడు లేడండి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఇలా వస్తుంది? అసలు ఆ పాస్టర్ ఆ మాటలు ఎందుకు మాట్లాడతాడు? ఆ వాక్యాలు ఎందుకు చెబుతాడు? అంటే ఏంది, నీ బ్రతుకును మార్చుకుంటానికి రాలేదా? నీ స్థితిని చూసుకుంటానికి రాలేదా? నువ్వు యేసుతో సదాకాలం ఉండునట్లుగా నీ మనస్సు నూతనపరుచుకుంటానికి దేవుని దగ్గరికి రాలేదా? యేసయ్య అంటున్నాడు, నా బిడ్డలకు పెట్టుకొని తృప్తిపరచుకోవాలి. నా బిడ్డలకు పెట్టుకునేదాన్ని కుక్క పిల్లలకి ఎలా పెట్టుకోమంటావు అని అంటే, అయ్యా కింద పడి కుక్క పిల్లలకి పెట్టుకోండి అని తింటేగా అట పెట్టయ్యా. హల్లెలూయా. నీలో ఉందా? నీలో ఉందా? ప్రార్థన ఎంటలేదు ప్రభు, డిస్మిస్ ప్రభా, బాయ్, ఇంక రాను చర్చికి, ఇంక అవసరం లేదయ్యా నాకు. చాలామంది జీవితాలలో వాళ్ళు అనుకుంటుంది జరగట్లేదని చర్చి మానేస్తారు, దేవునికి దూరం అవుతారు. దేవుని అందు నమ్మిక ఉంచుటంటే చే కుక్క అని అన్నా కూడా వదిలిపెడతలేదండి. దేవుడు అంటున్నాడు, శబాష్ భక్తురాలా, శబాష్, ఇదిగో నీ విశ్వాసము నేను ఎక్కడ చూడలేదు, నీ విశ్వాసం గొప్పది. చదువుదాం మాట. నీ నమ్మిక గొప్పదమ్మా, నీ విశ్వాసం గొప్పది. 15:28 మత్తయి సువార్త. గొప్పది నీ విశ్వాసం. నువ్వు అనుకుంటున్నావు కుక్క అనిపించుకుంటే నీ విశ్వాసం గొప్పదవుద్దా? అవును. ఎటువంటి పరిస్థితులైనా, నిందలైన, అవమానాలైనా, ఛేదరించబడుతున్నా, ఎవరు కూడా నిన్ను చేర్చుకోపోయినా, అందరూ హీనపరుస్తున్నా, వీళ్ళ బతుకు కూడా ఈడి బతుకు కూడా బతికేనా, ఈడు ఒక మనిషి అని అంటావా అన్నట్లుగా చూస్తున్నా కూడా, దేవుడా నువ్వే ఉంటే ఇలా నన్ను ఎందుకు, ఇలా ఇంత ఎగతాళిగా నన్ను ఎందుకు నడిపిస్తావు అని తప్పుకొని తిరగకుండా అక్కడే ఉండి, అవునయ్యా నా బ్రతుకు అటువంటిదే అని నువ్వు కనుక ప్రభువుకి విధేయత చూపేటట్లుగా, లోబడేటట్లుగా, నీ ఉన్న స్థితికి ప్రభువుకి అప్పగించి ఉన్న పాటను అప్పగించుకోగలిగినట్లయితే, ప్రభు అంటున్నాడు ఈ రాత్రి నీ నమ్మికను బట్టి, నీ నమ్మిక చాలా గొప్పది. అరే తుమ్మితే ఊడే ముక్కులు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, పాస్టర్ కాకపోతే 100లో. మమ్మల్ని అసలు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, ఏదైనా మా కొరకు చేయటానికి మా ఎమ్మడబడే పాస్టర్లు బోళ్ళంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు యొద్దకు వచ్చింది, నువ్వే దేవుడివయ్యా, నువ్వు విడిపించగలిగిన శక్తిమంతుడివి, నీ అందే నమ్మిక ఉంచుతున్నాను, ఇంకా నువ్వు ఇప్పుడు చేయాల్సిందే అన్నట్లుగా అంటుంటే, అమ్మా ఎంత బాగా బతిమలాడుతుందండి. ఏం దేవుడు దయలేదు ఆయనకి? కుక్క పిల్లలకు పెట్టుట మంచిది కాదమ్మా, నా పిల్లలకు తృప్తిగా పెట్టుకోవాలి, నా పిల్లలకు పెట్టుకుంటానికే నేను వచ్చాను, నా పిల్లలకు పెట్టుకోవాలంటే కింద పడిన ఎంగిలి పెట్టినట్టుగా కుక్క పిల్లలు మీ పెట్టయ్యా. కొంచెం నువ్వు అననుకూలతగా ఉంటే తప్పుకునే పరిస్థితి ఉండకూడదు. బ్రతుకుట క్రీస్తే చెప్పాలి. అవమానమైన, నింద అయినా, ఎటువంటి పరిస్థితులైనా కళ్ళలో నీళ్లు కుక్కొని, ప్రభువా నీ వైపు చూస్తున్నా, నువ్వు వెళ్ళిన మార్గాలు కదా, హల్లెలూయా నీ దగ్గర నేర్చుకుంటున్నానయ్యా, నీ ముఖం మారలేదు, నా ముఖం కూడా మారకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ మనసులో ఎటువంటి ఆ కక్ష, ద్వేషం, చేదు, పగ లేవు. నేను కూడా అట్లానే ఉన్నాను, నేను కూడా నీ బిడ్డలాగా అవుదాం అనుకుంటున్నాను అన్నట్లుగా నువ్వు ఆయన వైపు చూస్తా ఉంటే, సబాష్ బాగున్నావు. ఇట్లా ఉండే వాళ్ళ కోసం నేను వెతుకుతున్నా. ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మిక కలిగిన వారిని నేను చూడలేదు. ఇదిగో నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పున నీ బిడ్డ స్వస్థపరచబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఆత్మకు స్వస్థత కావాలి, ఈ రాత్రి మనసుకు స్వస్థత కావాలి.
కొంచెం చిన్న చిన్న పరిస్థితులకే నువ్వు తడుకునేటట్లుగా, తట్టుకోలేకపోయేటట్లుగా, తలడిల్లిపోయినట్లుగా, దేవుడికి దూరం అయ్యేటట్లుగా, నీలో ఉన్న సరళత, నీలో ఉన్న ఆ యొక్క గ్రిప్పింగ్, స్థిర మనస్సు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెబుదాం. ఓ మంచి మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభు ఏమంటున్నాడు, నా పిల్లలకు తిని పెట్టి నేను తృప్తిపరచాలంటున్నారు కదా. ఎవరు ఆయన పిల్లలు? నేను అని చెప్పండి, తర్వాత మేము అని కూడా చెప్పండి, ఆ తర్వాత మనమంతా అని చెప్పండి. మనమందరం ఆయన పిల్లలం కదా. మరి మనమంతా అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? మేము అంటున్నాం, మేము ఎట్లా ఉండాలి? ఎంత స్థిర మనసు ఉండాలి అంటే, అన్నావులే పట్టించుకోకపోతే మాలే, నాకు చాలా చూసేసావు చిన్న గారే, అయితే మళ్ళీ ఏం పర్వాలేదు, అది వచ్చింది. నిజంగా అండి, రాత్రి నేను ఒక చోటకి వెళ్తే చాలా బాధ వేసింది. 4 ఇడ్లీ పెడితే చిన్న ఇడ్లీ అండి, 4 ఇడ్లీ ఒకటి, 6 ఇడ్లీ వచ్చింది. నిన్నెళ్ళి అడుగుదాం అనుకున్నాను, ఓడరా నువ్వు ఎట్ట కనపడుతున్నాను నీకు, 6 ఇడ్లీ వేస్తావు ఏంటారు, నాకు 4 ఇడ్లీలు పెట్టావు, అట్లా 6 ఇడ్లీ వేస్తావా? మళ్ళీ డబ్బు ఇడ్లీ కాదు ముక్క పెట్టి అన్నాడు అనుకో, నువ్వు సైలెంట్గా ఉండాలి కదా, నా మనసు కలిగి అని అంటే, ప్రభు సారీ అయ్యా, 6 ఇడ్లీ పెడితే పెట్టారులే. హల్లెలూయా. మనం వెంటనే ప్రభు మాట్లాడాలి మనతో. మన బుద్ధి బాగున్నప్పుడు, మన మనసు సరిగ్గా ఉండాలి. కుక్క మనసు ఉండకూడదు మనకి, కుక్క పిల్ల మనసు ఉండకూడదు. కుక్క పిల్ల కూడా కుక్క దగ్గర నేర్చుకుంటూ ఉంటుంది కదా. మన అన్న పెద్దన్న, ఎవరు పెద్దన్న ఎవరండి? అమ్మా ఏసన్నా, నేను అబ్రహాం అని పెద్దన్న అంటాను. హల్లెలూయా. ఆయన చెప్తా, పెద్ద కోతి ఏం చేస్తుందో చూసి చిన్న కోతి చేసిద్దంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? పెద్ద కోతి ఏం చేస్తుందో చూసి చిన్న కోతి అదే చేసిద్దంట. నిజంగా మనం యేసయ్యను చూసి కనుక మనం చేసే మన బుద్ధి కనుక సరైతే, హల్లెలూయా, ఇక మనకు తిరుగులేనట్టే. మనమేమో దాని గురించి ఆలోచించాం. అసలు నిన్ను చూస్తే నువ్వు ఆయన బిడ్డవా కాదా అని ఆయన తడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. ఎందుకంటే నువ్వు పాడేదేమో శరీరారెవ్వరు అని పాడతావు, కానీ నీ లైఫ్ స్టైల్ చూస్తే అసలు దేవుడితో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క సేవకుడితో, దేవుని యొక్క సహవాసంతో, దేవుని యొక్క సన్నిహితులతో ఎవరితో సంబంధం లేనట్టుగా, ఏం పట్టినట్టుగా ఉంటావు. హల్లెలూయా. మీరంతా నా ఫ్యామిలీ అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక కుటుంబంగా ఉండబోతున్నామని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా కుటుంబం, నా రక్తం ఇచ్చి సంపాదించుకున్న నా కుటుంబం, నా బిడ్డలు అని ప్రభు చెప్పుకోవాలనుకుంటాడు. కానీ నువ్వేమో ఎలా ఉంటున్నావు? నమ్మిక ఉంచును. నీవు ఒకసారి రాత్రి నీ యొక్క స్థితిని పరీక్షించుకోవాలని ప్రభువుని బట్టి ప్రేమపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన మనస్సు మారి నూతనం అవ్వాలి అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్న వాక్యము ఉపయోగం లేదు. మనం సరి చూసుకోవాలి. చిన్న విషయాలు తడుక్కోవటం, బాధపడతాం, కుక్కిపోవటం, గతంలోకి వెళ్ళిపోతాము, అది ఉండకూడదు మనకి. ఎప్పటికప్పుడు మనము నూతన పరుచుకుందాము గాక. హల్లెలూయా. ఆ తర్వాత మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు 3 సువార్తల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఆ యాయూరు అనే అధిపతి యొక్క కుమార్తె ఆరోగ్యం బాగుండలేదంట. చాలా ఆమె ఇబ్బంది పడతా ఉంది. మత్తయి సువార్తలో చదువుతాము మనము 9వ అధ్యాయంలో చూడండి, ఎన్నో వచ్చినము, 18 వచ్చినము చూడండి. మత్తయి సువార్త 9:18. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంభవము, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు వెళ్తున్నావు ప్రభు దగ్గరికి, చచ్చిపోయింది అని చెప్తే, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన, నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, నువ్వు వచ్చి చేయబెడితే బతుకుద్ది. హల్లెలూయా. ఇంక అయిపోయింది నా పని అన్నట్టు, ఇంక నేను అనుకున్నది జరగలేదన్నట్లుగా, ఇంకా నా పంతం నెక్కలేదన్నట్లుగా నువ్వు ఉన్న పాటను కుప్పకూలిపోవచ్చు. కానీ ఇక్కడ ఈ అధిపతి యాయూరు అనే తన కుమార్తె చనిపోయింది అని వచ్చి చెప్పారు.
కానీ ప్రభు యొద్దకు ఏ నమ్మకతో వచ్చాడో తెలుసా? ప్రభు యొద్దకు వచ్చిన ఆ నమ్మకం చూస్తే, అయ్యా నువ్వు వచ్చి చేయి పెడితే బతుకుద్దా, నేను యొద్దకు వచ్చా. హల్లెలూయా. జరగట్లేదు నువ్వు అనుకుంటున్న కార్యం, అయినా నువ్వు చేస్తావు, చేసి తీరుతావు. నువ్వు చేసే దేవుడివి, నువ్వు మాట తప్పని దేవుడివి, నువ్వు అబద్ధమాడని దేవుడివి, నువ్వు నిజమైన దేవుడవు. నాకు చేయట్లే ప్రభు అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావేమో రాత్రి. అతనిలో ఉన్న నమ్మిక చూడండి. ఆ నమ్మికని మనం గణపరిచి చప్పట్లు కొడదామా? చనిపోయింది, నువ్వు అనుకున్న కార్యం వాడికి జరగదని మొత్తం ప్రపంచం చెప్తా ఉంది. ఇంకా ఆడి పని అయిపోయింది, ఆడికి జీవితం లేదు. ప్రపంచం చెప్తుంది, మొత్తం చెప్తుంది. ఒకళ్ళిద్దరు చెబితేనే నీవు అక్కడ పాటు లేగలేవు, ఇంకా ప్రపంచం అంతా చెప్తుంది. అయినా కూడా నువ్వు చెయ్యి చాపితే నా బిడ్డ బతుకుతుంది. హల్లెలూయా. ఇటువంటి ఆ నమ్మికను నీలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి నమ్ముతున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో అటువంటి నమ్మికను ప్రభు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ప్రభు నీలో ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడండి. అది మాట ఎన్నో వచ్చిన అది ఇశ్రాయేలీయులు 25వ వచనం చదువుదాం. ప్రభు ఆ జన సమూహాన్ని పంపించి వేసి, అమ్మా లోపలికి వెళ్ళి చెయ్యి పట్టుకునగానే, అమ్మ జన సమూహాలను పంపివేసి అన్నమాట అక్కడ లేదా? హల్లెలూయా. నేనేమంటున్నానంటే, నీ చుట్టూరు పనికిమాలిన వాళ్ళని పోగు చేసుకోకూడదు. నువ్వు దేవుని అందు నమ్మిక ఉంచావు, చెత్తనంతా బాగు చేసుకుంటావు. ఏంది? వాళ్ళే నీకు ఫ్రెండ్సా? నీ విశ్వాసాన్ని డౌన్ చేసేవాళ్ళే నీకు ఫ్రెండ్స్. అవిశ్వాసులతో జోడుగా ఉన్నంత కాలము నువ్వు దేవుని అందు నమ్మిక ఉంచలేవు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు, వాళ్ళ బుద్ధులు రావా నీకు? చెప్పాలి. హల్లెలూయా. అదేదో మంచి మాట ఉంది. 6 నెలలు సావాసం చేస్తే మంచి మాటేనది? చెప్పండి. 6 నెలలు సావాసం చేస్తే మంచి మాటేనది? మంచోళ్ళతో చేస్తే మంచి మాట. మంచోళ్ళతో చేయాలిగా నువ్వు, మంచోళ్ళతో సావాసం చేయాలి నువ్వు. నీ సావాసం ఎవరితో? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారంటే యేసు ప్రభు వెళ్తే పెద్ద చచ్చిపోయిన తర్వాత ఏదో చేద్దామని వచ్చాడు ఈయన. నిన్ను కూడా అనేక మంది ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇవేంద్ర ప్రార్థన వదిలిపెట్టదు, ఇంకా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా ఏంద్ర ఎంత నమ్మకం, ఇంత దేవుడి కొరకు ఇంత ప్రయాసేంద్ర, ఇంత భారం ఎందుకు అన్నట్లుగా అనుకోవచ్చేమో. అయితే ఈ రాత్రి మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. యేసు ప్రభు వచ్చాడు, ఏడిచే వాళ్ళందరూ అవిశ్వాసులు అందరూ యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏడిచేవాళ్ళు నిజమైన ఏడుపులు అందరూ ఉండవండి. మీకు తెలుసో తెలీదు, మీతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మంచిగా మీ గురించి మనసు కలిగి ఉన్నారనుకోవటం మోసం. నీ ఇంట్లో వాళ్ళు సైతం మోసమేనండి. నువ్వు నా 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 అని గుద్దుకున్న వాళ్ళు కూడా అంతే, పక్కా అది. అయితే ప్రభు అంటున్నాడు, అలాంటి వాళ్ళ నుంచి ప్రత్యేకించబడాలి. తీసేయండి అలాంటి వాళ్ళందరినీ, బయటికి పోవాలి అని ప్రభు లోపలికి వెళ్తున్నాడు. చిన్నదానా లే అనగానే అది లెగిసి కూర్చుంది. హల్లెలూయా. మన ప్రభువు ఎంత గొప్పవాడు మనం చూడాలంటే మనం ప్రత్యేకించబడదుముగాక. మన మనసును ఎవరు చెరిపే వాళ్ళకి అప్పగించవాకు, చెరపకురా. ఎందుకు పొద్దుకూకులు ఒకటే కోసుకొసులు, ఏం కోసుకొసులండి. మంచి అయితే బాగుపడతాము, చెడ్డ అయితే ఏమవుతుంది? దరిద్రం పడుతుంది. కానీ ప్రభు అందుకని అక్కడ వాళ్ళందరం పంపించేసాడు, శిష్యులను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. లేనంగా లేచింది. ఎవరు వాళ్ళు? శిష్యులు, విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని కొరకు నడుం కట్టిన వాళ్ళు, దేవుని మీద మనసు నిలిపిన వాళ్ళు, దేవుడు ఏదైనా చేయగలడు అని వెంబడించిన వాళ్ళు. హల్లెలూయా. అటువంటి వాళ్ళతో నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. సిట్ అంటే నీ సమస్య కూర్చుంటుంది, సిట్ అంటే కూర్చుంటుంది. అది పొనుకోటాన్ని ఏమంటారమ్మా? పొనుకోటాన్ని ఏమంటారు? స్లీప్. స్లీప్ అంటే నిద్రపోవటం. లే అంటే లేడంటే బోర్లాగా పొనుకుంటుంది. ఇంకది నీ సమస్యని నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆజ్ఞాపించబడుతుంది. నీవు సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో సహవాసంలో ఉండాలి, దేవుని జనులతో సహవాసంలో ఉండాలి, వాక్యంతో సహవాసంతో ఉండాలి, పరిశుద్ధాత్మలతో సహవాసంలో ఉండాలి. వెంటనే ప్రభుని కొరకు ఏదైనా చేయునుగాక. హల్లెలూయా.
ఆ తర్వాత ఇదే విషయము ఇదే మాటను మనము ఇంకో చోట చదువుతాము. అది మార్క్స్ వార్తలో కూడా మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చదువుతాము. జరిగిందంతా చదవద్దు, 36 చదవండి. 36 వచనం, 5:36. హల్లెలూయా. భయపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, లేనిపోయిన ఆలోచనలు. నువ్వు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందువు గాక. చాలా మందికి అండి ధైర్యం ఎందుకు ఉండదు? ఎవరు నీ ప్రభు ఎవరు అని అంటే సముద్రం ఆగిపోతుంది కదా. అల్ప విశ్వాసి భయపడుతున్నారని కదా. మేము చచ్చిపోతున్నాం, చింతలేదా నీకు? మేము చచ్చిపోవటం నీకు ఇష్టమా? మమ్మల్ని చంపడానికే నువ్వు మాతో ఉంది, మేము నిన్ను నమ్ముకుంది అని శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ప్రభు ఒక్కసారి అని ఆజ్ఞాపిస్తే సముద్రము, గాలివాన, తుఫాను గడగడ వణికిపోతే ఒక్కసారిగా స్టక్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరైనా అని వాళ్ళు అనుకుంటుంటే ఈయన అంటాడు అల్ప విశ్వాసి. అంటే బుడ్డ విశ్వాసం ఉంది. చెడ్డీలు వేసుకునేవాళ్ళు చిన్నపిల్లలకి చెడ్డీలు వేస్తారు, చిన్నపిల్లలకి చెడ్డీలు వేసుకొని తిరుగుతారు. అలాంటి విశ్వాసం ఉంది, చిన్న విశ్వాసం ఇది, బుడ్డి విశ్వాసం. డ్రాప్లు వేస్తారు చిన్నపిల్లలకు, చూసావా? డ్రాప్లు వేస్తారు తెలుసా మీకు? అట్లాంటి విశ్వాసం, పోలియో చుక్కల లాంటి విశ్వాసం. మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి అల్ప విశ్వాసాలారా. హల్లెలూయా. శ్రమ రాగానే భయం, కొంచెం రోగం రాగానే భయం, తలకాయ నొప్పి రాగానే భయం. మాట్లాడాలి, తలకాయ నొప్పితే సై ఎవరిని పడితే వాళ్ళని నీళ్ళు పోట్లాడతావుగా. సై తలకాయ నొప్పి మాట్లాడుకో. నీవు ఎందుకు వచ్చావు? ఏం పని నీకు? ఎందుకు? నాకు తలకాయ నొప్పి గురించి చాలా బాగా తెలుసండి అన్నా. సంవత్సరాలు అసలు ఎక్కడికి వెళ్ళినా పోదు. అది అంతే. దాని ఇంటి పేరు అన్నా, మా ఇంటి పేరు అది. మేము దానికి సంబంధించిన వాళ్ళమే. పోదన్నా, తలకాయ నొప్పి పోదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని డాక్టర్లు తిరిగినా పోదు అని చెప్తా ఉంటే నిజంగా నేను ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి వింటున్న మాటలు నేను అంటున్నాను. ఈ రాత్రి మాట్లాడు. ఎందుకున్నావు? ఏం పని నీకు? నా ఏసై కాచిన దెబ్బ రక్తంలో శక్తి స్వస్థత ఉంది. ట్యాబ్లెట్ వేయాలి నీకు, అమృతాంజన్ రాయాలా, ఇక్స్రాసి కాపురం పెట్టాలి, పనికి మంద ఇంకెప్పుడు రావాకు అని చెప్పలేవా? జ్వరం వచ్చింది, నీరసంగా ఉన్నావు, బలహీన పడిపోయావు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఆ మాట చదవండి. మళ్ళీ 36 వచ్చిన చదవండి. హల్లెలూయా. నమ్మిక ఉంచాలి. నువ్వు ఎంత నమ్మిక ఉంచుతున్నావో నీ రోగానికి తెలుసు. నువ్వు ఎంత నమ్మిక ఉంచుతున్నావో సాతానికి తెలుసు. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, అంతయు కాపాడును, నీ జీవితం అంతయు కాపాడును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితం అంతయు కాపాడును. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనము ప్రభు యందు మనం ఎంత ధైర్యము, ఎంత బలం తెచ్చుకోవాలో మనము అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. లూకాసు వార్తలో కూడా ఇదే సంభవాన్ని మనం చదువుతాము. లూకాసు వార్తలో ఇదే సంభవాన్ని చదువుతాము. 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యాయూరు అనే అధిపతి వచ్చి 12 సంవత్సరాలు నా కుమార్తె బాగుండలేదు అని ఆయన యేసయ్యని రమ్మని అడిగినప్పుడు యేసయ్య వస్తానికి మార్గాల్లో సిద్ధపడతా ఉంటే ఈలోపు అక్కడ జనసమూహం అందరూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. ఆమె ఎవరో ఒక ఆమె వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. ఆమెకి 18 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం ఉంటే స్వస్థపరచబడుతుంది. ప్రభువు ఆమె ఎవరు అని వాళ్ళందరినీ అడగటము, టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు అక్కడ ఒక అతను వచ్చేసేసి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఆయన తొందర పెట్టద్దు, ఇంకా అవసరం లేదులే
అంటే దాని అర్థమైంది ఇంకా ప్రార్థన ఆపలే, ఎందుకు ఇంకా నువ్వు ప్రార్థన చేయటం అనవసరం, అయిపోయింది, ఇంకేం చేయగలుగుతావు అంటే ఇంకా దేవుణ్ణి వదిలిపెడతావా? నువ్వు అనుకున్నది జరగలేదని ప్రార్థన ఆపేస్తావా? నీ మనసు మార్చుకుంటావా? నీకు ఇంట్రెస్ట్ ఉండదా ప్రార్థన అంటే? దేవుడు అంటే నువ్వు అనుకున్నది జరగకపోతే, నువ్వు అనుకున్న తారుమారైతే ఇంక దేవుడు ప్రార్థన ఉండదా? చూడండి ఇక్కడ జరిగిన సంభవం 49వ వచనం చదవండమ్మా. ఆయన ఇంక నువ్వు మాట్లాడుచుండగా ఒకడు వచ్చి చనిపోయింది, ఇంకెందుకు వదిలిపెట్టి ప్రార్థన వద్దు, శ్రమ పెట్టవాకు, ఆయన అనవసరంగా ఎందుకు ఆయనకి మైండ్, ఆయన శ్రమ పెట్టవాకు, ప్రార్థన చేయవాకు, ఇంకెందుకు మందిరం కూడా వద్దు, అవసరం లేదు, ఆపేసి. ఎందుకు అనవసరంగా ప్రభుని ఇసుకేయటానికి ఎందుకు మందిరానికి వెళ్ళేది? మీరు మందిరానికి వెళ్ళొద్దులే, ఆపేయండి. చూడండి ఎంత భయంకరమైన విషయం అండి. ఆపేయండి, ఇంక ఆయన ఇసుకేయద్దు, ఇంక అవసరం లేదు, అయిపోయింది, క్లోజ్. ఇంకా మనము దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, చర్చ్ వద్దు, స్తోత్రం వద్దు, ఆరాధన వద్దు, ఏమొద్దు, మనకి అవసరం లేదు, ఇంక అయిపోయింది అని చెప్తుంటే ప్రభు అంటున్నాడు 50వ వచనం, హల్లెలూయా. మనకు ఒక స్వరం వినపడాలి, నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, ఆమేన్ చెప్దామా? నా ప్రభువు నన్ను విడిపిస్తాడు, ఆమేన్ చెప్దామా? నా ప్రభువు నన్ను ఉన్నత స్థలంలో నడిపెడతాడు, ఆమేన్ చెప్దామా? నా ప్రభువు నన్ను బలమైన సాక్షిగా నడిపిస్తాడు, ఆమేన్ చెప్దామా? నా ప్రభువు ఆశీర్వదిస్తాడు, ప్రతి అవసరం తీరుస్తాడు. ఇవే వినపడాలి నీకు అన్ని పిచ్చి మాటలు వినపడతాయి. నాకేందోనండి, నాకు ఏందేందో ఊతాలి, ఏమవుతో అన్నట్లుగా ఉంది, కొంచెం దడదడగా ఉందండి, కొంచెం ఏందో మనసు అస్సలు బాగుంటలేదు, ఏందో అసలు నాకు ఈ మధ్యకాలంలో అని పొద్దుగూకులు ఈ దరిద్రపు మాటలే మాట్లాడుకుంటా ఆ దరిద్రంలోనే ఉండకుండా ప్రభు నిన్ను ఆయన ఏమంటున్నాడు, ఆయన చెప్తున్న మాట చదవండి, ఆమె స్వస్థపరచబడుతుంది, భయపడవాకు నమ్మకం ఉంచో, స్వస్థపరచబడుతుంది. నీకు వాగ్దానాలు వినపడాలండి, స్వస్థపరచు దేవుణ్ణి నేను అన్న మాట నీకు వినపడునుగాక, నీ అవసరాలు తీర్చే దేవుణ్ణి అన్న మాట నీకు వినపడునుగాక, నీకు సహాయం చేయవాడిని నేనే అని మాట నీకు వినపడునుగాక, దిగులు పడకో యాకోబు నేను నిన్ను బలపరుస్తాను అన్న మాట నీకు వినపడునుగాక. నీకెందుకండి పిచ్చి మాటలు వినపడతాయి, మెంటల్ మాటలే వింటూ ఉంటావు. నాకేందో అన్నా మరణపు స్వరం వినపడుతుంది, వాసన కూడా మరణపు వాసన వస్తుంది. ఎంతసేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని అడిగి వేలు ఇయటం అలవాటైపోయి నీకు అయ్యాయని పడతాయి. నేను ఒకళ్ళకి చెప్పాను, మా ఎల్లవాకండి పద్దాకలు 10,000 తీసుకొని టెస్టులు చేస్తున్నాడు, ప్రతిసారి 10,000 తీసుకొని టెస్టులు చేస్తున్నాడు, అసలు రోగమే అది కాదమ్మా, అవసరం లేదు, చక్క మంచి తిండి తగ్గిపోతుంది అంటే వాళ్ళు వెళ్ళటలేదు. తగ్గిపోయిందని చెప్పిన తర్వాత కూడా వెళ్తే ఆడంటాడు, తగ్గిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు కూడా టెస్టులు చేయాల్సిందే. 10,000 తింటానికి అలవాటు పడ్డాడు కదండి, ఏం వాసన వస్తుంది నీకు ఆ వాసన తప్పితే వేరే వాసన రాదు. ఆ రోగం వాసనే వచ్చుద్ది, ఆ మరణపు వాసనే వచ్చుద్ది, ఆ యొక్క మరణ బంధకాల గురించే, వాటి గురించే ఏమైపోద్దో. దేవుడు వాగ్దానముల మీద నమ్మిక ఉంచుదుముగాక. ప్రభువు నీ కొరకు సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నీ కొరకు నువ్వు వాగ్దానములు స్మరిస్తున్నప్పుడే, వాగ్దానములు గట్టిగా పట్టుకుంటున్నప్పుడే నీ సమస్య మీద వస్తాడు, నీకున్న రోగం మీద వస్తాడు, ఏటి మీదకైనా సరే నిన్ను ముంచేద్దాము, అడ్రస్ లేకుండా చేద్దామన్న పరిస్థితుల్ని ఆయన చిత్తుగా ఓడిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మాట మీద నమ్మిక ఉంచాలి ఈ రాత్రి, ఆయన వాక్యం మీద నమ్మిక ఉంచాలి ఈ రాత్రి, ఆయన సేవకుల మీద విశ్వాసం, ఆయన సేవకుల మీద, ఆయన కొరకు ప్రాణార్పణంగా అప్పగించుకున్న సేవకుల మీద విశ్వాసం ఉంచాలి ఈ రాత్రి. హల్లెలూయా. పొరపాటున మీకు అన్యాయం జరగదు ఆయన సేవకుల మీద మీరు మనసు ఉంచితే. దైవజనుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, మిమ్మల్ని మర్చిపోవటానికైనా అన్యాయస్తుడు కాదు. ఎందుకంటున్నాడు తెలుసా? మీరు సంఘంతో అలా అటాచ్డ్గా ఉన్నారు, అంత ప్రాణంగా ఉన్నారు, అంత బాధ్యతగా ఉన్నారు, అంత బలముగా ప్రభువుకు అప్పగించుకున్నారు కనుక. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము దేవుని యొక్క వాగ్దానాల్ని మనమందరం కలిసి కనుక బలంగా పట్టుకుంటే ఏమండి, సంఘం అంతా నీ సమస్య కొరకు పాస్టర్ గారు బ్రదర్సు సంఘ పెద్దలు అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంటే వాగ్దానం పట్టుకొని ఏమవుతుంది, నీ పరిస్థితి మెరుగవదా? దేవుడు నిన్ను లేవనెత్తదా? నువ్వు కూర్చుని చోటే లేకుండా అక్కడే కూర్చొని ఇదే నా ఇల్లు, ఇదే నాకు సమస్తం అన్నట్టుగా విడిపించుకొని స్వస్థపరచు దేవుడు అని చెప్పిన ఆ స్వరం వినటానికి రా.
నేను నిన్ను సహాయం చేసి నిన్ను బలపరిచే దేవుడిని నీకు చెప్పిన ఆ స్వరం వినటానికి రా. హల్లెలూయా. దైవజనుడు చెప్పిన సాక్ష్యాలు కొన్ని వింటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మందిరానికి వస్తే తాళం వేస్తుందంట. వాళ్ళ పరిస్థితి అంతా కూడా చాలా బాగుండలా. సేవకులు లేరు, సనుక్కోవాలి కదా. ఏం దేవుడు, ఏం మందిరం, ఏం సేవకుడు అనుకోవాలి కదా. అక్కడే మందిరం దగ్గర కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా నువ్వు తప్పితే దిక్కు లేదయ్యా, ఈ సమయంలో సేవకులు చెప్పుకుంటాను, సేవకులు లేరు, నీకు చెప్పుకుంటున్నాను, ఇదిగో నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇది ఏందో నువ్వే చెయ్యాలయ్యా, నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు చెప్పు అని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళేటప్పటికి పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిక్కు వైపు ఎక్కుతున్నావో ఆ దిక్కువైపు నీకు కనపడకపోయినా కూడా ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయనకు అంతా తెలుసుగనా అని నువ్వు విశ్వాసంతో ఆయన యందు నమ్మిక ఉంచి మాట్లాడగలిగితే నిజముగా నువ్వు ఆ దేవుడు యోబుతో చెప్పినట్లుగా, యోబు ద్వారా చెప్పించినట్లుగా ఆయన నిన్ను శుద్ధ సువర్ణంగా, ఆయన నీకు విమోచకుడు దేవుడుగా చేయునుగాక. హల్లెలూయా. ఒక జరిగిన సంభవాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. టైం ఎంత అయింది? చాలా అయిపోద్ది నాకు తెలుసు. ఒక జరిగిన సంభవాన్ని చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఇంజనీర్ అండి, బాగా చదువుకున్నాడు, మంచి గొప్ప పేరున్న వ్యక్తి. అయితే అతనికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే అసలు ఇష్టం ఉండదు. మొత్తం మీద చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి చనిపోవాలి, బతకడం వ్యర్థము, ఈ జీవితం వ్యర్థము, ఈ మనుషులందరూ వ్యర్థము, అంత మోసగాళ్లే, అది ముందుగా తెలుసుకుంటే బాగుండేది. అంత గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత తెలుసుకునేటప్పుడు చనిపోదామని ఓ డ్యామ్ ఎక్కాడు. డ్యామ్ ఎక్కి ఆ వ్యక్తి చనిపోదామని వెళ్తూ ఉంటే అక్కడ వీళ్ళు పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, ఆపుతుంటే చచ్చిపోతున్నారా బాబు, నవ్వుతో మాట్లాడుతాను ఫ్రీగా, చచ్చిపోతున్నారా బాబు, ఏంది నువ్వేంది అడుగుతున్నావు ఏంది అంటే, ఉండు ఎందుకు అంత బాధ ఏమొచ్చింది, ఎందుకు చచ్చిపోతావు అసలుకి ఉండు అంటే, లేదు నేను వెళ్తున్నా అంటే, రమ్మంటే వెనక్కి రావట్లేదు, సరే నేనే వస్తున్నానని ఇతను వెళ్ళాడంటండి. ఎవరు? రక్షక భటుడు, ఈ కాపలా కాసే ఆయన రక్షక భటుడు వెళ్తే ఆ డిప్రెస్ అయ్యి చనిపోదామని ఆ పిశాచి దాన్ని ఏమంటారంటే మరణ శక్తి అది పట్టిన వ్యక్తి వెళ్తా కాసేపు వచ్చావు కదా అని ఏం మాట్లాడాడో తెలియదండి, ఏం చెప్పాడో తెలియదు. మొత్తం మీద వెళ్ళిన వ్యక్తి కూడా చచ్చిపోవాల్సిందే, బతకూడదు మనమని అతనితో కలిసి దూకి చచ్చిపోయారు ఇద్దరు. ఈ మాట వింటే నాకు చాలా బాధ వేసింది, భయం కూడా వేసింది. ఎందుకో తెలుసా? విశ్వాసమైన నీవు వాళ్ళతో అంత క్లోజ్గా డీప్గా ఉండాల్సిన పని లేదు, వాళ్ళతో అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు వాళ్ళ గురించి అంత పరితపించాల్సిన, వాళ్ళతో ఉండి చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అంటే నేనేమంటానంటే అటువంటి దరిద్రమైన సంభవాల్లో ఉన్న వాళ్ళతో ఎక్కువగా మీరంతా భారం కలిగి ఉండొద్దు. దేవుని సంఘానికి వాళ్ళని తీసుకురావాలి. హల్లెలూయా. వాళ్ళకున్న దురాత్మలు వీళ్ళకి పడతాయి, వాళ్ళలో ఉన్న ఏమంటారండి మరణ సంబంధమైన శక్తులు, అంటే ఏం లేదు తలంపుల ఆలోచనలే, అవి మనల్ని అటాక్ చేస్తాయి. అవి మనల్ని అటాక్ చేసినప్పుడు మనకు కూడా జీవితం మీద విరక్తి వచ్చింది. అందుకని వాళ్ళు మన తట్టు తిరగాలి, కానీ మనం వాళ్ళ తట్టు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో పాటుగా ఇంకా మీ వాళ్ళే నీ తలకాయలేదు, మీ వాళ్ళు ఎవరంటే దేవుడికి సంబంధించిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి అవన్నీ అంటించుకొని రావటం అనేది నీ దరిద్రం. అది చాలామంది చెప్తున్నారు, ఏం పర్లేదు వెళ్ళి రండి, పట్టించుకొని రావాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాత్రి నువ్వు వింటున్న ఈ వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే నువ్వు దేవుని జనులతో, దేవుని యొక్క సేవకులతో, దేవుని యొక్క సన్నిధిలో ఐక్యత కలిగి ఉండటం మూలన నువ్వు చాలా బలమైన విశ్వాసాన్ని నువ్వు పొందుకుందువుగాక. హల్లెలూయా. నీ విశ్వాసం వృద్ధి పొందాలి, వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు ప్రభు. అంటున్నాడు అది వర్ధిల్లేదైతే, ఆమెను చెప్దామా, అది వృద్ధి పొందేదైతే, అది గొప్ప విశ్వాసంగా నా ప్రభు అని చెప్పేదైతే, అది కంపల చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే, ఈ కొండ వెళ్ళి ఆ ప్లేస్లో వెళ్ళి పడిపోవాలంటే అది అట్లా జరుగునుగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రభు చేస్తాడన్న విశ్వాసం మాత్రం మనసు మాత్రం మనం ఉండదు. ప్రార్థన చేసి మనం ప్రభు చేస్తున్నాడు 1, 2, 3, 10 ఎన్ని రోజులు గడుస్తున్నాయి, ఎంత సమయం అయినా సరే నా ప్రభు చేస్తున్నాడన్న మైండ్లోనే ఉండు. హల్లెలూయా. చెయ్యుడు నీ ప్రభు. ఎందుకంటే ఇదిగో ఇన్ని కారణాలు ఉన్నాయి.
నీలో ఇన్ని తప్పులు, ఇన్ని బలహీనతలు, ఇన్ని లోపాలు ఉన్నాయని నీ చుట్టూ ఉన్న పనికిమానాల చేత చెప్పించుకొని నువ్వు వాళ్ళతో కలిసిపోకూడదు. సహవాసంలోకి వచ్చి విశ్వాసంతో బాగా నింపబడుతున్న ఆ సన్నిహితులతో, సేవకులతో నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ బండలాంటి పరిస్థితి, సమస్య ఎంత ఘోరమైందైనా సరే అది పగలగొట్టబడునుగాక. దేవుడు గొప్ప జయమిచ్చునుగాక. దేవుడు నీ పక్షాన ఉన్నాడని రుజువుపరచుకున్నుగాక. దేవుడు ఆయన గొప్ప మార్గాలను నడిపించునుగాక. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. మీరు ఏమనుకున్నా నాకేం బాధలేదు. మొదటి రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ప్రవక్త యొక్క శిష్యుడు సడన్గా చనిపోతాడు. భార్య ఏకాకైపోద్ది. ఆమెకి 2 బిడ్డలు ఉంటారు. అతనికి ఊరి నిండా అప్పులైపోతాయి. ఆ అప్పుల పరిస్థితి ఎంత భయంకరమైందంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఆ 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోదామని వాళ్ళు ఆ బిడ్డలను తీసుకెళ్తానికి వాళ్ళు సిద్ధపడిన సమయంలో ఈమె ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది. పాస్టర్ ఎలీషా గారు, అయ్యా ప్రవక్త ఎలీషా గారు, ఇదిగో నమ్మకంగా ఉన్న నా భర్త, మంచి పోరాడి నా భర్త చనిపోయాడయ్యా. అయితే పరిస్థితులు, అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి, సంభవాలను బట్టి అప్పులైని అప్పులోళ్ళు వచ్చి బిడ్డలను తీసుకెళ్తా అంటున్నారు అని అంటే దైవజనుడు ఏమంటున్నాడు చదవండి అక్కడ. 4:2 నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏమున్నది అని. హల్లెలూయా. చాలా డైరెక్ట్ అడుగుతున్నాడండి. ఈయనేం సేవకుడు అని నువ్వు అనొచ్చు, ఆయన డైరెక్ట్ అడుగుతున్నాడు, నా వల్ల నీకేం కావాలి. సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు చక్కగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేటప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేయించుకుంటున్నావో దాని గురించి చక్కగా ఒక కన్ఫర్మేషన్ ఉండాలి, నీలో క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో మాట అడుగుతాడు, నీ ఇంట్లో ఏమున్నది, నీ ఇంట్లో ఉండకూడదు ఏమైనా ఉంటే ఇది ఉండకూడదని చెబుతాడు. నీ ఇంట్లో ఏమున్నది, అయ్యా కొంచెం నూనె, నీ ఇంట్లో ఎన్నో ఉండొచ్చు, ఉండకూడని అవన్నీ తీసేసుకోవాలి. నీ ఇంట్లో ఉండాల్సింది ఒకటి ఉంటుంది. ఏముందా మా దగ్గర? నూనె కుండ ఉందంటే నీ ఇంట్లో ఉందా నూనె కుండ? ఏడుపు కొండ ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఏడుపు కొండ ఉంటుందండి. నీ ఇంట్లో నూనె కుండ అంటే ఏందో చెప్పమంటావా? నీ ఇంట్లో నూనె అంటే అది పరిశుద్ధాత్మ నువ్వు అంటావు, అది నేనంటాను దేవుని యొక్క ప్రేమతో నింపబడిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని యొక్క ఆ మనసుతో నింపబడి నూతన పరచబడిన ఆ ఆత్మ నీలో ఉండాలి. అది కొంచెం ఉన్నా చాలు. ఉన్నదా మీ ఇంట్లో? ఆ కొండ ఉందా? నూనె కొండ ఉందా? ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పింది చేయాలి. ఆ చుట్టుపక్కలంతా వెళ్ళిపోయి ఆ పనికిరాని పాత్రలు, ఉపయోగించిన పాత్రలు ఉంటాయి, అవన్నీ అడిగి తీసుకురా. నువ్వు ఉన్న పరిస్థితి ఎటువంటిదైనా సరే అందరితో సమాధానంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. అందరితో ప్రేమ కలిగి ఉండు. హల్లెలూయా. అందరితో మంచి మనసు, సాక్ష్యం కలిగి ఉండు. హల్లెలూయా. నువ్వు ముడుచుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేమి దిగజారిన పరిస్థితి అన్నట్టుకో అనుకోవాల్సిన పరిస్థితి ఏమి లేదు. అనేకులకి నీ యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు ఎట్టి రీతిగా ఉంటున్నా నువ్వు మాత్రం ఆ మంచి మనసుతో, అవన్నీ ఒట్టి పాత్రలు కదండి. నీ ఇంట్లో ఏం పాత్ర ఉంది? నూనె కొండ ఉంది. అవి ఒట్టి పాత్రలన్నీ తీసుకురా. వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా అవి ఒట్టి కొండలు కదా, నువ్వు ప్రేమించు. వాళ్ళు నిన్ను ఏదో రకమైన చూపుతో చూస్తున్నారు, అయినా మంచి మనసు కలిగి ఉండు, మంచి ప్రవర్తన కలిగి ఉండు, మంచి మనస్సాక్షి కలిగి ఉండు. ఆ ఒట్టి పాత్రలన్నీ తీసుకొని రా, నింపు ఇంట్లో. అయ్యా తీసుకొచ్చా, ఏం చేయమంటావు? నూనె కొండ ఉంది కదా, అది ఎత్తు. హల్లెలూయా. చేతులు పైకెత్తి అభిషేకంతో నింపబడి స్తోత్రాలు చెప్పు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దైవజనుడు చెప్తున్న మాటను పట్టుకొని దాని మీద నమ్మిక ఉంచి ఆ మాటను బట్టి దేవుడు మహిమను నింపుతా ఉండు. నీ ఇంట్లో నింపు, నీ బిడ్డలు నింపు, నీకున్న పరిస్థితులు నింపు, నీకున్న అవసరాలు నింపు, నీకున్న సమస్తాన్ని నింపేసాయి. ఉన్నవన్నీ నింపేసి అంత అయిపోయిందా? ఇంకా అయినా కూడా వస్తుంది, ఎంతైనా వస్తుంది. ఈ జీవమునకు, రాబో జీవమునకు కావలసిన వాటినన్నిటినీ దయచేసే నూనెకుండ. హల్లెలూయా. అదే దేవుని ప్రేమతో నింపబడిన పరిశుద్ధాత్మాభిషేకం. ఎన్నిటినైనా తట్టుకోగలిగి దేవుని కొరకు ఒక స్తంభంలాగా, సత్యానికి ఒక సాక్షిగా నిలవబడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితులన్నిటి నువ్వు చక్కబెట్టుకుంటావు. నువ్వు నిర్భయంగా రాబో కాలం గురించి ఏ భయం బెదురు లేకుండా బ్రహ్మాండంగా బతుకుదువుగాక. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నప్పుడు ఎంతో ధైర్యంగా కడబూర స్వరవిని నిమిషంలో రెప్పపాట్ల మార్పు నుండి ఎగిరిపోదుగాక. హల్లెలూయా. అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం.
ఓ చంటి బిడ్డకు తల్లి మీద ఎంత నమ్మిక ఉంటుందో నీకు నీ దేవుడి మీద అంత నమ్మిక ఉండాలని దేవుడు ఈ రాత్రి కోరుకుంటా ఉన్నాడు. ఆమెను చెప్పు. ఓ చిన్న బిడ్డ తన తల్లి యొక్క స్పర్శ, తన తల్లి యొక్క స్వరం, తన తల్లి యొక్క ఆ సువాసనను ఆగ్రహించిన వెంటనే, వినిన వెంటనే, ఆ దగ్గరికి తీర్చుకున్న వెంటనే ఎలాగా దాన్ని అనుభవిస్తుందో నువ్వు కూడా నీ దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, నీ దేవునిలో ఉన్న ప్రసన్నతను, నీ దేవునిలో ఉన్న మహిమ ప్రభావాన్ని అలాగ అనుభవించినట్లుగా రాత్రి ఆయన వైపు కనులెత్తు. అందరం కళ్ళు మూసుకుందామా, అందరం దేవుని వైపు మనసు నిలుపుదాము. అతడు పొట్టివాడు కదా, అతనికి యేసయ్యను చూడాలని ఆశ కలిగింది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న విషయాలను బట్టి నువ్వు ఆయన నందు నమ్మిక ఉంచడానికి నువ్వు మనసు నిలిపితే నీలో కూడా ఒక ఆశ కలుగుతూ ఉంది కదా. జక్కయ్య చెట్టు ఎక్కుతా ఉన్నాయంట. నువ్వు కూడా ఇదిగో దేవుని వాక్యం రాత్రి నీతో సహాయం చేయడానికి మాట్లాడుతూ ఉంది. సేవకుల్ని మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు క్రియ చేయబోతున్నాడు. నువ్వు సహాయంగా తీసుకో దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల్ని, పరిశుద్ధాత్మని నువ్వు అడుగు. ఈ రాత్రి కళ్ళు మూసుకుని అందరూ కూడా వేడుకుందాం. ఈ రాత్రి ప్రభు హస్తం చాపబడి ఉంది. ప్రభు నీ కొరకు ఏదైనా చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయలేని కార్యము ఉండదు. ఆయన నేను చేయలేను, ఇది జరగదు అని దేని గురించి కూడా ఎప్పుడు కూడా చెప్పినవాడు కాడు. ఆయన సమస్తమును చేయవాడు. ఆయనకి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మర్చిపోయిపోయారు, అందరూ విడిచిపెట్టేశారు, ఎక్కడ ఆనవాళ్ళు కనపడతలేదు. అయితే ప్రభు అక్కడ కూడా ఆయన దొరకలేదు. అయితే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనకు నా మార్గము తెలిసి ఉన్నది. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆనందంతోనే ఆర్పటించేదన్, ఆనందంతోనే ఆర్పటించేదన్, సియోను రాజుని చూచు వేళలో, నా సియోను రాజుని చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులార నేను గట్టిగా చప్పట్లు కొడదామా. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులార నేను చూచెదను. ఆనందంతోనే ఆర్పటించెదన్, ఆనందంతోనే ఆర్పటించెదన్, సియోను రాజుని చూచు వేళలో, నా సియోను రాజుని చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు. గట్టిగా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టు. నా కన్నులారా చూస్తానయ్యా. ఎటు పోయిన శ్రమ పడుచున్నను, అందరూ నన్ను చేయి విడచినన్, ఎటు పోయిన పడుచున్నను, అందరూ నన్ను చేయి విడచినన్, క్రీస్తునే నమ్మితిన్, కదల్చబడనిక సియోను పర్వతం వలె, నిత్యం సియోను పర్వతం వలె, క్రీస్తునే నమ్మితిన్, కదల్చబడనిక సియోను పర్వతం వలె, నిత్యం సియోను పర్వతం వలె. అవకాశములు అస్తమయమైనప్పుడు సోదరులందరూ సోదరులందరూ విడచిపోయినప్పుడు ప్రేమతో విమోచించే యేసునాథుడు అన్నిటిలో విజయము ఇచ్చును కదా. ప్రేమతో విమోచించే యేసునాథుడు అన్నిటిలో విజయము ఇచ్చును కదా. ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం, ఇంతవరకు రక్షించిన రక్షకునికి స్తోత్రం, ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం, ఇంతవరకు రక్షించిన రక్షకునికి స్తోత్రం. ఇక్కను కుప్పలో కాపాడయా, ఇక్కను నడిపించు. ఆమేన్. ఇక్కను కాపాడయా, ఇక్కను నడిపించు నీ చిత్తం.
కృపలో కాపాడయ్యా, ఇక నువ్వు నడిపించు నీ చిత్తంలో. ఇక నువ్వు కృపలో కాపాడయ్యా, ఇక నువ్వు నడిపించు నీ చిత్తంలో. ఇక నువ్వు కృపలో కాపాడయ్యా, ఇక నువ్వు నడిపించు నీ చిత్తంలో. అందరూ మోకరిద్దాము. ఈ రాత్రి నమ్మిక ఉంచు అని సెలవిస్తున్న దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే కన్నీటితో ప్రభువుని అడుగుతావా? ఈ రాత్రి నమ్మిక ఉంచేటట్లుగా ఈ రాత్రి ఇప్పుడే అదృశ్యమైన నీవు నా కొరకు అదృశ్యమైన వాటిని సిద్ధపరచువాడివి, అసాధ్యమైన వాటిని నమ్మిక ఉంచితే ఈ రాత్రి ప్రభు నీ కొరకు ఆయన నీ నమ్మికను కనపరచబోతున్నాడు. నువ్వు నమ్మినట్లుగానే, నువ్వు అనుకున్నట్లుగానే నీకు జరుగునుగా అన్నట్లుగా ప్రభు నీ కొరకు ఆయన కార్యములను, ఆయన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. అధైర్యపడవాకు, అవిశ్వాసపడవాకు, అనుమానించువాకు. దేవుడు అబద్ధమాడువాడు కాదు, దేవుడు మాట తప్పువాడు కాదు, నమ్మదగిన వాడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన విమోచకుడు. నిన్ను నడిపిస్తున్న మార్గం ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నీకు కనపడకపోయినా నువ్వు ఆయనకు ఎరుకై ఉన్నావు. నీ మార్గం ఆయనకు తెలిసే ఉన్నది. నిన్ను శుద్ధ సువర్ణంగా చేయుటకు కోరుకుంటున్నాడు. ప్రార్థించడం. మన మధ్య ఉన్న పీటర్ పాల్ సహోదరుడు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు వాక్యం మాట. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ప్రేమించి కనికరించి అయా కృతజ్ఞతాస్తుతులతో ప్రభా మిమ్మల్ని కీర్తించి ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు అయా. ఈ సాయంకాల సమయం మందు ప్రభా అయా చిన్న మందగా మమ్మల్ని సమకూర్చబడి అయా ఇక తండ్రి ఈ స్థలం మందు, ఈ ప్రాంతం మందు మీరు మీ నామము హెచ్చించుకొని, మీ నామము మహిమపరచుకొని, మీ నామము ఘనపరచుకుని విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాదా. సత్యస్వరూపి మీకు స్తోత్రాలు అయా. ఈ స్థలం ముందు ప్రభువా యోబు యొక్క జీవిత విధానంలో మీరు తన నడుచు మార్గం అంతా మీరు ఎరిగి ఉన్నవరని మీరు తెలియచేసిన దేవా మీకు స్తోత్రములు అయా. తన యొక్క ఇబ్బంది పరిస్థితులలో ప్రభువా అయా శుద్ధ సువర్ణంగా మీరు మార్చే దేవుడని తను నమ్మికతో ప్రభువా మిమ్మల్ని ప్రశంసించున్నాడు ప్రభు. మీకు స్తోత్రములు. అటు రీతిగా ప్రభువా మమ్మల్ని కూడా ప్రభువా మీ కృప తోడుగా ఉంచి బలపరచండి. మీ యొక్క మాటల్లోని మర్మముతో ప్రభువా మమ్మల్ని తగ్గించుకొని అయా మిమ్మల్ని హెచ్చించుకునే రీతిగా ప్రభువా మీ నామము మహింపరిచే రీతిగా మమ్మల్ని బలపరచండి అయా. అధికారి యొక్క విశ్వాసమును కూడా మీరు ప్రభువా అయా బలపరిచి తన కుమార్తెను స్వస్థపరిచి బ్రతికించున్నారు ప్రభు. మీకు స్తోత్రములు. ఈ స్థలం అందు ప్రభు అటువంటి విశ్వాసకరమైన ప్రతి మాట ప్రభువా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు విని మీ నామమునకు మహిమకరంగా జీవించుటకు సహాయము దయచేయమని అయా. వినిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపును దయచేయండి అయా. ఈ గృహస్థులకు ప్రభా ఆశీర్వాదమును, నెమ్మదిని, సమాధానం కలగచేయమని కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క బలమైన అయా కృప తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభువా. మౌనతుడా మీ పాదాల చెంత చేర్చుకున్న మరొక్కసారి ఈ సంవత్సరంలో నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ఎదుర్కొన్నందుకు స్తోత్రం అయ్యా. ఈ కుటుంబం బట్టి ప్రభువా అయ్యా ఇటు రీతిగా నాయన నీ నామాన్ని మహింపరచుటకు నువ్వు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని ధన్యతను బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాము. నిజము తండ్రి, నమ్మిక ఉంచినట్లుగా మరొకసారి మమ్మల్ని నింపి ఉన్నావు ప్రభా. నమ్మికతో నింపినందుకు స్తోత్రం అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని మీరు చెప్పినట్లుగా నాయన మేము నీ యందు నమ్మిక ఉంచుటకు తగిన కృపను పొందుకున్నట్లుగా మరొకసారి బలపరిచి ఉన్నావు ప్రభువా అయ్యా. మా విశ్వాసం నాయన మీరు మాకు కనపడకపోయినప్పటికీ ఏ దిక్కు వెతికినా, ఏ పని చేసినా, ఏ ఆనవాలు ఎవ్వరు ఆదరణ ఎవ్వరు కూడా మాకు సపోర్ట్గా సహాయంగా అయ్యా మా బాధ చెప్పుకుంటానికి కూడా లేని పరిస్థితుల్లో అయ్యా నా తండ్రి
నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావని, చూస్తున్నావని, మేము వెళ్ళే మార్గాన్ని నువ్వు ఎరిగి ఉన్నావని, అయ్యా ఆ మార్గంలో సరళము చేసే ఒక స్వరాన్ని నువ్వు ఆజ్ఞాపిస్తావని, నీ హస్తం చాపుతావని, నువ్వు ప్రార్థన ఆలకిస్తావని, లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తావని, నువ్వు మొర్రకు చెవియొగ్గు దేవుడు అని సమీపంగా ఉన్నావని మరొకసారి మాతో మాట్లాడుతున్నాం. వాక్కుల కొరకు స్తోత్రమయ్యా. నమ్మికను బట్టి ప్రభువా నీ బిడ్డలను వర్ధిల్ల చేయండి అయ్యా, నీ బిడ్డలను విస్తరింప చేయండి. నీ బిడ్డల కథాన్ని బట్టి కృంగిపోకూడదు. భవిష్యత్తును బట్టి తల్లడిల్లి తలకిందులైపోయి తికమకబడిపోయి ఆతురపడిపోయి, ఓ నా తండ్రి విస్తారమైన పనుల చేత అయా నా ఇదే టెన్షన్ పడకూడదు. కానీ ప్రభువా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచిన పరిస్థితిని బట్టి ప్రభువా, ఓ నా సమాధానమును ప్రభువా, నెమ్మదిని ప్రభువా అయ్యా, ఓ గొప్ప సంతృప్తిని కలిగి ఉండినట్లుగా ఇంకనో నాయన ఐక్యత కలిగి, తగ్గింపు కలిగి, ప్రేమ కలిగి, అయ్యా విధేయత కలిగి, మోకరిల్లి మొరపెట్ట అనుభవాల్లో నింపబడినట్లుగా నాయన నీ హస్తాలకి మమ్మలను మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ సమర్పిస్తున్నామయ్యా. అయ్యా విక్టర్ పాల్ సహోదరుని బట్టి, లూదియా సహోదరుని బట్టి స్తోత్రమయ్యా. అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా అయ్యా మీరు బలపరిచి మహిమేతుట ఆనందంతో నిలవబెట్టడానికి శక్తివంతులై ఉన్నారు. మీరు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తివంతులై ఉన్నారు ప్రభువా. అయ్యా ఈ సమయంలో అందరూ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడివి. మారాని మధురంగా నువ్వు పిలుస్తావు, మధురంగా చేస్తావు దేవా. అందరూ బట్టి నిన్ను మహిమపరుస్తా ఉన్నాం. నయోమి తల్లి జీవితంలో అయ్యా నా తండ్రి మితిలేని సంతోషము నాయన, నీ బిడ్డ సంతోషం పరిపూర్ణ మగును గాక. నజరేయుడైన యేసు నామములో తల్లి సంతోషం పరిపూర్ణ మగును గాక. ఓ తండ్రి నీకు మహిమ కలుగును గాక. ఈ కుటుంబాన్ని బట్టి అయ్యా వెంకటనరసయ్య గారు రక్త సంబంధులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబ రక్త సంబంధులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరూ కూడా నీ బిడ్డల కొరకు నువ్వు చేయబోయే కార్యాలను బట్టి విస్మయము నొందునట్లుగా వారు కూడా మీ తట్టు తిరిగి ప్రభువా అయ్యా మీ మేలు కార్యాలు పొందుకొన్నట్లుగా మీ హస్తాలకి సమర్పిస్తున్నామయ్యా. మా ప్రియ బిడ్డలో కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇంకా నమ్మిక ఉంచేవారు వర్ధిల్లుదురని చెప్పినట్లుగా, అంతకంతకు తేజరిల్లుదురని చెప్పినట్లుగా నీ బిడ్డలను ప్రభువా అయ్యా నీతో సదాకాలం ఉండునట్లుగా నీ యొక్క నిత్య రాజ్యముకు పరలోక పట్టణమునకు సిద్ధపరచమని, మీ మహిమల రాకలో మిమ్మల్ని ఎదుర్కొనుటకు తగిన శక్తి కలిగిన వారిగా ఉండుటకు తగిన నమ్మికతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం చెబుదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రిన దేవుడి ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సముఖము సన్నిధి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతరం తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.